గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం జులై మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ తేదీలు అనుకూలం, ఏ తేదీలు ప్రతికూలం, ఎలాంటి సందర్భాలు చోటు చేసుకుంటాయో చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ముందుగా గోచారాన్ని చూసుకున్నట్లయితే జూలై 7వ తారీఖున ప్రేమకారకుడైనటువంటి శుక్రుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడండి. కర్కాటక రాశిలో 31వ తారీఖు వరకు ఉండి మళ్ళీ జూలై 31వ తారీఖున సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు జూలై 12వ తారీఖున వృషభ రాశిలో తన సంచారాన్ని ప్రారంభిస్తాడు. సూర్య భగవానుడు జూలై 16వ తారీఖున మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దేవగురు అయినటువంటి బృహస్పతి నెలంతా కూడా వృషభ రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడండి. శని భగవానుడు ఈ నెలంతా కుంభరాశిలోనే ఉంటాడు, తన సొంత ఇంట్లోనే ఉంటాడు. రాహువు కూడా ఈ నెలంతా మీనరాశిలోనే ఉంటాడు. కేతువు కూడా కన్యా రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు. బుధుడు జూలై 19వ తారీఖున కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి ప్రవేశిస్తాడండి. కాబట్టి ఈ గోచారాన్ని బట్టి చూసుకున్నట్లయితే 2024 సంవత్సరం జూలై మాసంలో వృశ్చిక రాశి వారికి అంత అనుకూల ఫలితాలు అయితే ఉండవండి. అంటే పూర్తిగా అననుకూలంగా ఉండదు, కానీ కొంత అనుకూలం కొంత ప్రతికూలం అన్నట్లుగా ఉంటుంది. ఓవరాల్గా మిశ్రమ ఫలితాలను అయితే చూస్తారండి. ముఖ్యంగా మొదటి వారం అనుకూలంగా ఉండదండి. కెరీర్ పరంగా మొదటి వారంలో చిన్న చిన్న అడ్డంకులు ఉంటాయి. ఉన్నతాధికారుల నుండి, సహ ఉద్యోగుల నుండి చాలా తక్కువ మద్దతు లభిస్తుంది. మీరు ఆశించిన దానికంటే కూడా తక్కువ మద్దతు లభిస్తుంది. అంటే మీకంటే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు, తక్కువ నాలెడ్జ్ ఉన్నవారు మీతో పోటీ పడే ప్రయత్నాలు చేస్తారు. మీకంటే తెలివైన వారు అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఆ విషయంలో మొదటి వారంలో మాత్రమే వృశ్చిక రాశి వారు కొంత అధికమైనటువంటి పని భారాన్ని ఎదుర్కొంటారు. జూలై మాసంలోని 2వ వారం తర్వాత మీకు చాలా మంచి సమయంగా ఉంటుందండి. వృశ్చిక రాశిలో జన్మించి చదువుకుంటున్న పిల్లలు స్వదేశాన్ని విడిచిపెట్టి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అని ఇంట్రెస్ట్ని చూపిస్తారండి. అప్పు చేసి కానీ, లేదా రుణం తీసుకుని భూమిని కొనుగోలు చేయటం కానీ, స్థిరాస్తులను కూడబెట్టుకోవటం కానీ, రుణం తీసుకుని పెట్టుబడి పెట్టడం కానీ, రుణం తీసుకుని విదేశాలలో పై చదువు ప్రయత్నాలు చేయటం కానీ జరుగుతుందండి. అంటే బంగారు భవిష్యత్తు కోసం, భవిష్యత్తులో కొంత ధనాన్ని సంపాదించడం కోసం, చదువు నిమిత్తం కోసం కానీ కొంత రుణాన్ని తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరంగా అయితే కొంత వ్యయం అనేది కనిపిస్తుందండి. కానీ మంచి విషయం ఏంటంటే మీరు తీసుకున్న రుణం వల్ల ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి ఆదాయం కూడా లభిస్తుంది అని గుర్తుంచుకోండి. కాబట్టి ఆర్థిక పరంగా ఈ మాసంలో కొంత వ్యయం అయినా, కొంత డబ్బుని ఖర్చు పెట్టినా సరే బాధపడవలసిన అవసరం లేదండి. అయితే వృశ్చిక రాశిలో జన్మించి ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి చిన్న చిన్న చికాకులు ఎదురవుతాయండి. జూలై మాసంలోని 1వ తారీఖు, 3, 12, 13, 19, 27 ఈ తేదీలు మీకు అనుకూలం కాదండి. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాల విషయంలో ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి కూడా చిన్న చిన్న చికాకులు అనేవి ఎదురవుతాయి. కుటుంబ పరంగా ఎలా ఉంటుందంటే కుటుంబ పరంగా బాగానే ఉంటుందండి. వృత్తి వ్యాపారాల పరంగా చిన్న చిన్న అడ్డంకులు మీకు ఎదురైనప్పటికీ కూడా మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య సఖ్యత ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు లభిస్తుంది. కాబట్టి కుటుంబ జీవితం అనేది ఈ మాసంలో బాగానే ఉంటుంది. కుటుంబ పరంగా అయితే మీరు ఆందోళన చెందవలసిన అవసరమే లేదు. మీ స్నేహితులను కూడా, పాత స్నేహితులను కూడా కొంతమందిని కలుస్తారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. వారితో కొంత సమయాన్ని ఆనందిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలకు, శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. అలాగే వృశ్చిక రాశి వారు జూలై మాసం పూర్తయ్యేలోపు తిరుపతి కానీ లేదా ఇతర పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారి మాసంలో కొద్దిగా ఒళ్ళు నొప్పులతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. తలనొప్పి రావటం కానీ, వేడి చేయటం కానీ, పదే పదే టీలు కాఫీలు తాగటం వల్ల, సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవటం వల్ల వేడి చేయటం కానీ, వేడికి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడటం కానీ జరుగుతుందండి.
వ్యాపారం చేస్తున్న వారికి ఎలా ఉండబోతుందంటే, వృశ్చిక రాశిలో జన్మించిన వ్యాపారవేత్తలకు సాధారణ సమయం అండి. చేపట్టిన ప్రతి పనిలో కూడా చిన్న చిన్న అడ్డంకులను చూస్తారు, కానీ వాటన్నిటినీ కూడా దాటుకు రాగలుగుతారు. కొన్ని గ్రహాల అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వృశ్చిక రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, శని భగవానుడు 4వ ఇంట్లో ఉన్నాడండి. కాబట్టి మీకు ప్రస్తుతం అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఉంది. మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, కొత్తగా ఏదైనా సాధించాలి అన్న ప్రయత్నాలు చేస్తున్నట్లయితే చిన్న చిన్న పరీక్షలు ఉండబోతున్నాయి. చిన్న చిన్న అడ్డంకులను ఎదుర్కొంటారు. కానీ ప్రతి పనిలో చిన్న చిన్న అడ్డంకులు వస్తున్నాయని చింతించవలసిన అవసరం లేదండి. ప్రతి నిమిషం మీరు పడిన కష్టానికి ఈ మాసంలో ఖచ్చితంగా గుర్తింపు లభిస్తుంది. అయితే ఎవరైతే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారో, ఆల్రెడీ రన్ చేస్తున్న వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటున్నారో, అధిక మొత్తంలో వ్యాపారం పైన డబ్బుని పెట్టుబడిగా పెట్టాలి అనుకుంటున్నారో వారికైతే పెద్దగా అనుకూలంగా ఉండదండి. జూలై మాసం అనేది అందుకు మంచి సమయం కాదు. మెయిన్గా భాగస్వామ్య వ్యాపార ఒప్పందాలకు మాత్రం జూలై మాసం అస్సలే మంచిది కాదండి. అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే, అలాంటి ప్లాన్స్ ఉంటే క్యాన్సిల్ చేసుకోండి. ఆర్థిక పరంగా అయితే మీకు కాస్త బాగానే ఉంటుందండి. వృశ్చిక రాశి వారు ఏంటంటే ఈ మాసంలో ధనం అంతా ఖర్చు అయిపోతుంది అనుకుంటారు, కానీ ధన వ్యయం అయినా సరే భవిష్యత్తులో మీరు పెట్టిన పెట్టుబడికి ఖచ్చితంగా అధిక లాభాలను చూస్తారు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా అమ్మో అప్పులైపోతాయి అనుకుంటారే కానీ రుణం తీసుకుని భూమిని కొనుగోలు చేయటం కానీ, రుణం తీసుకుని విదేశాలకు వెళ్ళటం కానీ, అక్కడ చదువుకోవటం కానీ ఇలాంటివే చేస్తారండి. అంటే ఒక మాటలో ధన వ్యయం అవుతుంది, కానీ అంతా మీ మంచి కోసమే. విద్యార్థులకైతే సాధారణ సమయంగా చెప్పవచ్చండి. పూర్తిగా అనుకూలించట్లేదు, అలానే పూర్తిగా ప్రతికూలించట్లేదు. అయితే కుటుంబంలో జరిగే సంఘటనల వల్ల, వ్యక్తిగత సమస్యల వల్ల ఆత్మవిశ్వాసం అనేది కొంచెం తగ్గుతుంది. చదువు పైన కాస్త ఏకాగ్రతను కోల్పోతారు. కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కుటుంబంలో ఉన్న సమస్యలన్నిటినీ కూడా పక్కన పెట్టి చదువు పైన దృష్టి పెట్టండి. పెద్దవారు కూడా కుటుంబంలో జరుగుతున్న ఏ విషయాన్ని విద్యార్థులకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడండి. ఆ ప్రభావం అనేది వారి చదువు పైన పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి, సాఫ్ట్వేర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి, ప్రైవేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి అనుకూలంగానే ఉంటుంది, కానీ కాస్త ఏకాగ్రత అనేది తగ్గుతుందండి. కాబట్టి మీ కుటుంబ వ్యవహారాల వేటి గురించి కూడా ఆలోచన చేయకుండా ముందుగా మీ చదువు పైన శ్రద్ధ చూపించండి. వృశ్చిక రాశిలో జన్మించిన వివాహితులకైతే అనుకూలంగా ఉంటుందండి. మీ వృత్తి వ్యాపారాల పరంగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయేమో, కానీ కుటుంబ పరంగా అయితే బాగానే ఉంటుంది. మీ కుటుంబ సభ్యులందరి మద్దతు కూడా మీకు లభిస్తుంది. వృశ్చిక రాశి వారికి మాసం అంతా బాగానే ఉంటుంది, కానీ ఏ తేదీలలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలంటే జూలై 1, 3, 12, 13, 19, 27 అండి. ఈ తేదీలలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టవద్దు, వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేయవద్దు, భాగస్వామ్య వ్యాపార ప్రయత్నాలు కూడా చేయవద్దండి. ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి జూలై మాసం అనేది యావరేజ్ నుండి అబోవ్ యావరేజ్ కాలంగా చెప్పవచ్చు.